కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చే దానికోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు నాయకులందరికీ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏదైతే ఆనాడు తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగిందో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగం వస్తుందని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక భరోసా లభిస్తుందని చెప్పేసి ఆనాడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజానికం స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతేకాదు ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే మరి ఆకలి చావుండడం అని చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దిశలో సుమారు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వారి యొక్క త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అట్లా సాధించుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది స్వరాష్ట్ర సాధన కోసం అమరులైతే వారి యొక్క శవాల గుట్ట మీద ఒక నియంత ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆశాతం లేనటువంటి ఒక దొర ఆ కుర్చీ వేసుకొని మరి రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తీరును కూడా మనం చూసాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు జీవితం బతికినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఏదైతే ఆనాడు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు ఈ ప్రాంత ప్రజానికంతా కూడా ఆనాడు రజాకారుల్ని గడియలు వచ్చి గడియలు భద్ర కొట్టి ఏ విధంగా అయితే ఈ తెలంగాణ పరిధిలో దాటే వరకు జరుపుకుంటారో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ఉద్యోగులకి, ఆఖరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ రాష్ట్రాన్ని సాధించుకునే దాని కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులు కూడా అన్యాయం చేసి ఓటకు మాటలు చెప్పినటువంటి ఈ గత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోటను కూడా బద్దలు కొట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పరిపాలన అందించేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం పట్టం కట్టిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు మోడేపల్లి విశ్వమాచారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా జాతీయ అధ్యక్షుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా జిల్లా నుంచి నా వంతు పోరాటం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇలా ముఖ్య ఉద్దేశం మా కంటే ముందు మాట్లాడే మా సోదరుడు ఏదైతే చెప్పారో ఇవాళ ఉన్నటువంటి పార్టీలు మరి చూస్తూనే ఉన్నారు. ఈ రోజున మరి మేము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం దాని మీద ఇలా ఇక్కడ రావడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు గత 50 సంవత్సరాలుగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించే దానికోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, డివిజన్ నుంచి, మండలాల నుంచి, కేంద్ర స్థాయిలో కూడా చంద్రమంతలో కానీ, జాతీయ బీసీ కమిషన్ ఆఫీస్ ముందు కానీ, మరి జాతీయ నాయకులు యువ దగ్గర కూడా ధర్మాలు తీసే సందర్భాలు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు బీసీలను అనకపోతే ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం మరి 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం బీజేపీలో ఉండగా మరి మోదీ గారు బీసీ అభ్యర్థి అయినా కూడా బీసీలకు ఇంతవరకు మరి చట్టసభ రిజర్వేషన్ కోసం ఆయన తీర్మానం చేయకపోవడం దురదృష్టకరం. అట్లానే మరి కేంద్ర క్యాబినెట్లో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం. అట్లానే మరి గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పార్టీ మరి తెలంగాణ సాధించుకున్నదని దేనికోసం? మరి సోదరుడు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం కోసం సుమారు 1300 మంది విద్యార్థులు, ఉద్యోగులు బలిదానం చేసుకుంటే అందులో 900 మంది బీసీ బిడ్డలే ఉన్నారు. కాసోకు శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కృష్ణయ్య వరకు ఎంతో మంది బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణలో బీసీల యొక్క బతుకులు కన్నీరయ్యి ఇప్పటి వరకు కూడా మరి గత ప్రభుత్వం చూసుకుంటే చదువుకునే విద్యార్థుల విషయాల్లో ఎస్ఎస్సి 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నుంచి గ్రూప్ ఎగ్జామ్స్ వరకు కూడా అన్ని పేపర్ లీకేజీలు, క్వశ్చన్ పేపర్ పత్రాలు అందుకున్న సందర్భాలే ఉన్నాయి. అట్లనే మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్నో ఉద్యోగ పోస్టులు ఖాళీ ఉన్నా కూడా భర్తీ చేయకపోవడం కూడా చాలా దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా దాదాపుగా మరి 2,50,000 పోస్టులు అన్ని ప్రభుత్వ సెక్టర్లో ఖాళీ ఉన్నా కూడా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక డిఎస్సి వేసింది లేదు. అన్ని ప్రశ్నాపత్రాలు లీకేజ్ చేసి వాళ్ళ కుటుంబం పక్కం గడుపుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోసుకొని రకరకాల గురిపాట్లు చేశారు ప్రజలు.
ఆ రకంగా మరి ఇలా బీఆర్ఎస్ పార్టీని అందుకే ప్రజలు తిరస్కరించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మరి అధికారం రావడం అనేది ఒక శుభపర్ణం. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రాష్ట్రంలో జనాభాలో పునఃగణన తీస్తున్నారు. దానికి మా జాతీయ బీసీ సంక్షేమ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అట్లనే మరి దేశవ్యాప్తంగా కూడా రాబోయే ఏ పార్టీ అయినా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభాలో కులగణన తీయాలి. తీస్తేనే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు పోరాటం బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ తీసుకొచ్చే దానికోసమే. ఆయన లక్ష్యం కోసం అన్ని జిల్లాల నుంచి ఆయన టీమ్ గా మేము పనిచేస్తూ ఉంటాము. ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడానికి ఇదే ముఖ్య ఉద్దేశం. అట్లనే మరి ఇలా మన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రామసాయం రఘురామరెడ్డి గారిని మరి బలుగు బలహీన వర్గాలు మరి బీసీ సంఘాలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని పార్లమెంట్కి పంపించాలి. అట్లనే మన రాష్ట్రంలో 17 స్థానాలు కూడా ఎంపీ అభ్యర్థులు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చేసుకొని మనం కేంద్రానికి అత్యధిక స్థానాలు కల్పించుకుంటే కేంద్రంలో కూడా వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా నుంచి రాబోయే ఎన్నికల్లో రేపు 13వ తారీఖు మనం రేబోయే ఎన్నికల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏ పార్టీకి మద్దతు ఇస్తుంది, ఎందుకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయం మీద మీతో మాట్లాడటానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యుల్ని సంఘ బాధ్యుల్ని మేము పరిచయం చేసుకుంటాం. నా పేరు లింగనపోయిన పుల్లారావు. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మోడీ గారు కానీ, అలాగే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు కానీ ఎక్కడా కూడా బీసీలకి సముచితమైన స్థానం ఇవ్వలేదు. కేసీఆర్ గారు అయితే గొర్రెలు ఇచ్చాం, బర్రెలు ఇచ్చాం, గేదెలు ఇచ్చాం, చేపలు ఇచ్చాం, వాళ్ళు ఇచ్చాం అన్నారు తప్ప బీసీలకు కావాల్సింది అవి మాత్రమే కాదు, వాటితో పాటు రాజ్యాధికారంలో జనాభా ప్రాతిపదికన వాటా కావాలి. అది దక్కలేదు, దక్కే అవకాశం కూడా మాకు కల్పించలేదు. అలాగే ఇక కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు అయితే 10 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు మళ్ళీ 3వ టర్మ్ అధికారం రావడం కోసం చేస్తున్న ప్రచారంలో మీరందరూ ఒక విషయాన్ని గమనిస్తే ఆయన ఎంతసేపు ఏం మాట్లాడుతున్నాడు, ప్రతి నిమిషం కూడా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాను, లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఉన్న ముఖ్య నాయకులు అసలు టోటల్ రిజర్వేషన్లు రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, గుళ్ళు గోపురాలు మతాలు దేవాలయాలు దేవుడి చుట్టూ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు తప్ప ఈ దేశంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీరు చేసిన మంచి పనులు, ఈ దేశం గర్వపడే మంచి పనులు పట్టుమని పని చెప్పండి. మీరు చేసిన పనులు చెప్పుకొని ఓటడిగే పరిస్థితిలో ఇవాళ మీరు లేరు. అది ఈ దేశానికి ఇచ్చే గొప్ప గిఫ్ట్. అలాగే ఇక చేయకూడని పనులు కూడా చాలా చేశారు. క్రైస్తవుల మీద దాడులు, అటుపోతే మణిపూర్లో మత ఉద్దేశాలు రెచ్చగొట్టాలు, ఇవన్నిటికీ కూడా ఒక రకంగా వీళ్ళ పరిపాలనా విధానం, వీళ్ళ అనుసరించిన వ్యవహార శైలి, రెచ్చగొట్టే విధానం మాత్రమే కారణమైంది. దయచేసి ఈ వాతావరణం కొనసాగకుండా ఉండాలని చెప్పేసి మేము మా నాయకుడు జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మాకున్నటువంటి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మతతత్వాన్ని పెంచి పోషించేటువంటి రాజకీయ పార్టీలకి మరొకసారి అవకాశం ఇవ్వకూడదు. జనాభాలో 56% అయితే దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో అయితే దాదాపు 60% జనాభా ఉన్నటువంటి ఈ బీసీలు
ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ సైడెడ్గా వాళ్ళకి అటు కేంద్రంలో కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కానీ గతంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలకి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానం చేసుకొని కాస్తో కూస్తో పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే కాస్తో కూస్తో అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి, ముఖ్యంగా కులగణన విషయంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రకటించిన విషయాన్ని నమ్మి మేము ఈ మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా ఈ విషయాల గురించి లోతుగా ఈనాటి మన ముఖ్య అతిథి ఈ జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. వారి